కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయిందని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నిధులు వెళుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సేవ్ తెలంగాణ పేరుతో బీజేపీ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వాల పనితీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు మిగులు బడ్జెట్తో ఉన్న ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయని ధ్వజమెత్తారు. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నారు, పని చేసేటువంటి పార్టీలకే ఓటేయాలి. ఎస్, భారతీయ జనతా పార్టీ దాన్ని కట్టుబడింది. కానీ అధికారంలో ఉన్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ వెనుకబట్టు కారణమైన మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అద్భుతమైనటువంటి రైల్వే నెట్వర్క్ ఉంది. హైదరాబాద్లో ఒకటే మాత్రం. మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసింది? ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, నేను ఇప్పుడే పాదయాత్ర చేసి వస్తున్నాను. ఒక రిటైర్మెంట్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు, నరసింహ బస్తీ నల్లకుంటలో, సార్ నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏందని. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి పరిస్థితి. పిఆర్సీ అడ్రస్ లేదు. మరి ఏది ప్రజాప్రభుత్వమో, ఎవరిది పనిచేసే ప్రభుత్వమో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈరోజు విశ్వవిద్యాలయాల భూములు ఏ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం చేసిందో మీరు స్వయంగా చూశారు. అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, భవిష్యత్తు తరాల కోసం పెట్టినటువంటి అనేక భూములను అంగట్లో పెట్టి కూర్చుందో మనం చూస్తా ఉన్నాం.